ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय। हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। ओम श्री गुरुभ्यो नमः। సాధనా పంచకం అన్నటువంటిది పూజ్య ఆదిశంకరాచార్యుల వారి చేత రాయబడినటువంటిది. ఈ సాధనా పంచకాన్ని సోపాన పంచకము లేదా ఉపదేశ పంచకము అని కూడా పిలుస్తారు. ఇందులో 5 శ్లోకాలు ఉంటాయి, అందుకోసమని పంచకం అని పిలువబడుతుంది. ఒక్కొక్క శ్లోకంలో వచ్చేసి 8 సోపానాలుగా ఉన్నటువంటి సాధనల గురించి చెప్పడం జరిగింది. మొత్తం 40 సాధనల గురించి ఇందులో వివరించడం జరిగింది. నిన్నటి రోజున మొదటి శ్లోకం గురించి చెప్పుకున్నాము. మరొకసారి మొదటి శ్లోకంలో ఉన్న అంశాలని రివైజ్ చేసుకుని రెండవ శ్లోకానికి వెళ్దాం. మొదటి శ్లోకం చూడండి. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. ప్రతిరోజు కూడా వేదములని శాస్త్రములని మంచి గ్రంథములని అధ్యయనము చేస్తూ ఉండాలి. తద్ ఉదితం కర్మ స్వనుష్ఠీయతాం, అందులో చెప్పబడినటువంటి కర్మలని ఆచరిస్తూ ఉండాలి. తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం. కర్మలను చేసేటప్పుడు ఈశ్వరార్పణ భావనతో చేయాల్సి ఉంటుంది. వచ్చేటువంటి ఫలితాన్ని ప్రసాదంగా భావించాలి, ప్రసాదంగా స్వీకరించాలి. కర్మ చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అన్నటువంటి అహంకార భావం లేకుండా భగవంతుని చేతుల్లో నేను ఒక పరికరాన్ని అన్నటువంటి భావంతో కర్మలు ఆచరించినట్లయితే ఆ కర్మలు మనకి బంధన కారణం కాకుండా ఉంటాయి. కామ్యే మతిస్త్యజ్యతాం, మనసులో ఉండేటువంటి అనవసరమైనటువంటి కోరికలన్నింటినీ పరిత్యజించాలని చెప్తున్నారు. పాపౌగః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం. పాపపు రాసులన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకోవాలని చెప్తున్నారు. శుద్ధమైనటువంటి అంతఃకరణం ఉన్నట్లయితే అటువంటి మనస్సులో అంతఃకరణంలో మాత్రమే భగవంతుడు కొలువు ఉంటారు, జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. భవసుఖే దోషోనుసంధీయతాం. ఇంద్రియాలు ఇంద్రియార్థాలలోనికి వెళ్లి శబ్దస్పర్శ రూప రసగంధాల ద్వారా
ఆ ఇంద్రియాలు అన్నటువంటివి సుఖాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించమని చెప్తున్నారు. తాత్కాలికంగా ఆనందంగా అనిపించిన తరువాత అవి దుఃఖానికే కారణమవుతాయి. అందుకోసమని ఆ భవసుఖాల్లో దోషాన్ని చూడాలి. వైరాగ్య భావం అన్నటువంటిది పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వైరాగ్యము అంటే ఉన్నతమైనటువంటి దానికోసం అల్పమైనటువంటి దాన్ని వదిలిపెట్టడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం. జనరల్ గా వచ్చేసి వైరాగ్యము అన్నిటిని వదిలేయాలి అన్నప్పుడు ఇంకా సుఖం ఏముంటుంది, ఏం అనుభవిస్తాం మనము అన్నటువంటి భావన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. మనం ఏదైనా ఉన్నతమైనది సాధించాలి అనుకున్నప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నటువంటివి అల్పమైనటువంటి వాటిని వదిలేస్తూ ఉంటాము. అదే వైరాగ్యం అంటే. భౌతిక ప్రపంచంలో కూడా ఏదైనా గొప్ప విజయం సాధించాలి అనుకున్నప్పుడు దానికోసం ఎన్నింటినో త్యాగం అన్నటువంటిది చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళటానికి ఏవైతే ఆటంకాలుగా ఉంటాయో, అల్పమైనటువంటి విషయాలు ఉంటాయో వాటిని పరిత్యజించాలి అని చెప్తున్నారు. ₹1,00,00,000 వస్తుంది అంటే 10 రూపాయలు వదులుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా. చిన్న ఉదాహరణ, మనకి ఈ భాషలో అయితేనే సులభంగా అర్థమవుతుంది. అందుకోసం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యతాం. ఆత్మతత్వాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికని కలిగి ఉండి దానికోసం కృషి, ప్రయత్నం అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది. నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యతాం. నిజ గృహము అంటే శరీరము, మనస్సు, బుద్ధి. ఈ శరీరమే ఒక గృహం. ఈ శరీరము పట్ల ఉన్నటువంటి తాదాత్మ్యతని, శరీర మనోబుద్ధులతో ఉన్నటువంటి అటాచ్మెంట్, తాదాత్మ్యతని వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ తాదాత్మ్యతని వదిలించుకొని, జీవభావాన్ని వదిలించుకొని ఉన్నతమైనటువంటి తత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యతాం అంటే ఇంకో అర్థంలో సొంతిల్లు ఉంటే వదిలేసి వెళ్ళిపోవాలి అని వస్తుందని చెప్పాం కదా. అది సామాన్యమైనటువంటి అర్థము, మనం అంతరార్థం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నిన్నటి రోజున మనం ప్రవచనం చెప్పుకునేటప్పుడు ఒక మహాత్ముడు వివాహ సమయంలో పూజారుల వారు సావధాన సావధాన అని మంత్రాలు చదువుతుంటే అక్కడికక్కడే అన్ని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా. ఆయన సమర్థ రామదాస్ గారు, గొప్ప మహానుభావుడు. మీరు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి కూడా వినే ఉంటారు. ఆయన వివాహం అయిన తర్వాత జస్ట్ కొద్ది రోజులకే ఈ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పెళ్లి అనేసి తర్వాత ఏదో ఫంక్షన్లు అన్ని చేస్తూ ఉంటారు కదా. ఆ అమ్మాయికి సంబంధించి ఏదో ఒక ఫంక్షన్ చేయడానికి మొదలు పెట్టేసి వాళ్ళ పనుల్లో ఉంటారనమాట. ఆయన ఈ సాధనలన్నీ అంతకు ముందు నుంచే చేస్తూ ఉండేవారు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. ఆ పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉండి ఈయన కొంచెం సాధన అవి చేసుకుని వచ్చి గురువు గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం వడ్డించమంటే మేము ఈ పనుల్లో ఉన్నాము, కాసేపు ఆగు అనేసి అంటారనమాట. ఆయన కాసేపు అలాగే కూర్చుంటారు, ఆలోచిస్తూ ఉంటారనమాట. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా మొదలే అవ్వలేదు. ఈ విధంగా చూసినట్లయితే ఇంకా ఎన్నొస్తాయో, భవిష్యత్తులో నేను సాధన చేయగలుగుతానో లేదో అనేసి ఆయన కూడా పాపం అన్ని వదిలేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతారు. గృహస్థులుగా ఉన్న వాళ్ళు ఎవరు భయపడొద్దు, అంత సులభంగా ఏమి అన్ని వదిలేసి ఎవరు వెళ్ళిపోదు. ఎన్ని సంవత్సరాల నుండి సాధనలు చేస్తూ ఉన్నా, వింటూ ఉన్నా కొంచెంలో కొంచెమన్నా మార్పు రావడానికే సమయం పడుతోంది. ఇది విన్న వెంటనే వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కోటాను కోట్ల జన్మలో సుకృతం చేసి ఉంటే గానీ అది జరగదు. కాబట్టి ఎవరు అంత త్వరగా వెళ్ళొచ్చు అనేసి భయపడాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ ఆ భాగ్యమే ఉండాలి కానీ అంతకంటే ఏం కావాలి, అన్ని వదిలేసి వెళ్ళగలిగితే అదృష్టం. సో ఇక్కడ వచ్చేసి ఈ మొదటి శ్లోకంలోను తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి రెండవ శ్లోకంలో బహిరంగ సాధనల గురించి చెప్తున్నారు. సాధనలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అంతరంగ సాధన, ఇంకొకటి బహిరంగ సాధన. బహిరంగ సాధనలో వచ్చేసి అంత ప్రిపరేషన్ అన్నమాట. శరీరము, మనస్సు, బుద్ధి అన్నటువంటి వాటిని ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పొందటానికి అనుకూలంగా తయారు చేసుకోవటము. ఈ బహిరంగ సాధనలోనే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అధ్యయనము కానీ, నిష్కామ కర్మయోగం కానీ, ఈ భవసుఖాల్లో దోషాన్ని గుర్తించడం కానీ, అంటే సంఘభావాన్ని వదిలించుకోవటము, మోక్షాన్ని పొందటం కోసము ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా బహిరంగ సాధన కిందకి వస్తాయి. రెండవ శ్లోకంలో
బహిరంగ సాధనలో ఇంకొన్ని అంశాల గురించి చెప్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. 2వ శ్లోకం చూడండి. సంగస్సస్తు విధీయతాం భగవతో భక్తిర్దృఢాదీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం. సంగస్సస్తు విధీయతాం, ఇది 9వ సాధన. సంగః సత్సు విధీయతాం, సత్సాంగత్యాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు. సంగః అంటే కలయిక, సత్సు మంచి వాటితో, మంచి వాళ్ళతో, సంగః విధీయతాం సంఘభావాన్ని కలిగి ఉండాలి. కొన్ని చోట్ల సంఘం వదిలిపెట్టాలి అంటున్నారు కదా, అంటే దుస్సంగాన్ని వదిలిపెట్టాలి. నారద భక్తి సూత్రాల్లో చెప్పుకొని ఉన్నాము, దుస్సంగః సర్వథా త్యాజ్య. దుస్సంగం అన్నటువంటిది ఎప్పుడూ కూడా ఉండకూడదు, అన్ని వేళలా వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ సత్సాంగత్యం అన్నటువంటిది కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇంటి నుండి వెళ్ళిపోవడం అంటే ఈ దేహంతో కొంత తాదాత్మ్యత వదిలిపోయినప్పుడు ఏం చేయాలి అంటే మహాత్ములని ఆశ్రయించాలి. భగవంతుని అనుగ్రహం వల్లనే మన జీవితంలోనికి మహాత్ములు ప్రవేశించడం జరుగుతుంది. ఆ మహాత్ముల అనుగ్రహం వల్లనే భగవంతుని పట్ల భక్తి అన్నటువంటిది దృఢమవుతుంది. అందుకోసమని ఇక్కడ సత్సాంగత్యం అన్నటువంటిది ఉండాలి అని చెప్తున్నారు. సాధకుల్ని, మహాత్ముల్ని, భక్తుల్ని కలవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోయినట్లయితే, మహాత్ముడు దేహ రూపంలో మనకి దర్శనం కాకపోయినట్లయితే, ఆ మహాత్ముడు రాసినటువంటి గ్రంథాలు మనకి అందుబాటులో ఎప్పటికీ ఉన్నాయి. సో మంచి గ్రంథాలని నిరంతరం అధ్యయనము చేస్తూ ఉండాలి. మనకి ఆ భాగ్యం అన్నటువంటిది కలిగినప్పుడు భగవంతుడే మహాత్ముల్ని పంపిస్తారు, లేదా మనమే వాళ్ళ సన్నిధికి వెళ్ళడము జరుగుతుంది. ఆ సమయం వరకు వేచి ఉండాలి కదా అనేసి సాధన చేయడము మానేయకూడదు. ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం, మొట్టమొదటిది వేదో నిత్యం అధీయత, ప్రతిరోజు కూడా వేదాధ్యయనము చేస్తూ ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం. సత్సాంగత్యం వల్లే నిస్సంగత కలుగుతుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మోహము తొలగిపోతాయి. చివరికి నిశ్చలమైనటువంటి స్థితిని పొంది మోక్షాన్ని పొందటము జరుగుతుంది. సో సత్సాంగత్యం అన్నటువంటిది మోక్షానికి ద్వారము. మనము నవవిధ భక్తి గురించి చెప్పుకునేటప్పుడు తులసి రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు శబరిమాతకి నవవిధ భక్తిని బోధించేటప్పుడు మొట్టమొదటి భక్తి వచ్చేసి ప్రథమ భగతి సంతన కర సంగా దూసరి రతి మమ కథా ప్రసంగా అని చెప్పున్నారు. ప్రథమ భగతి సంతనకర సంగ, మొట్టమొదటి భక్తి మార్గం ఏంటి అంటే సత్సాంగత్యాన్ని కలిగి ఉండటం. ఇందులో తర్వాత సాధన పంచకం 2వ శ్లోకంలో 10వది వచ్చేసి సాధన భగవతో భక్తి దృఢాధీయత, భగవంతుని పట్ల దృఢమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి. అంతకు ముందు భక్తి ఉంది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ భక్తి భావాన్ని ఇంకా దృఢం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి అన్నింటినీ వదిలేసిన తర్వాత, ఒకవేళ నిజంగానే ఇల్లు అన్ని వదిలేశారు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అందరినీ వదిలేసి, ఇంటిని వదిలేసి ఒక గురువు గారి కోసం ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళిపోయి ఉన్నారు. ఒక్కసారి బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టిన తరువాత అనేక కష్టాలు అన్నటువంటివి ఎదురవుతాయి. మరి ఆ సమయంలో కానీ శ్రద్ధ కోల్పోయినట్లయితే చాలా కష్టం. ఇంతకు ముందు ఉన్నటువంటి భక్తి భావం కంటే ఇంకా దృఢమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. ఇంకా విశ్వాసం, శ్రద్ధ అన్నటువంటివి భగవంతుని యందు పెరగాల్సి ఉంటుంది. సో అందుకోసమని ఇక్కడ భగవతో భక్తి దృఢాదీయతామని చెప్తున్నారు. భగవంతుని పట్ల భక్తి ఎప్పుడు దృఢమవుతుంది అంటే మహాత్ముల్ని, భక్తుల్ని చూసినప్పుడు, వాళ్ళ జీవితంలో ఉండేటువంటి అనుభవాలని గురించి విన్నప్పుడు మనలో కూడా భక్తి అన్నటువంటిది దృఢమవుతుంది. మీరు వినే ఉంటారు, జైసా సంఘ్ వైసా రంగ్ అంటారు కదా. సంఘం ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి, మీ స్నేహితుడు ఎవరో చెప్పండి, మీరు ఎలాంటి వారో నేను చెప్తాను అంటారు కొంతమంది.
సో అందుకోసమని ఇక్కడ భక్తులతో ఉన్నట్లయితే మనలో భక్తి భావం కలుగుతుంది, నాస్తికులతో ఉన్నట్లయితే నాస్తిక భావం కలుగుతుంది. ఎప్పుడు విలాసవంతమైన జీవితం గడపాలి, సుఖభోగాలు అనుభవించాలి అనుకున్నటువంటి వ్యక్తులతో ఉన్నట్లయితే నెమ్మదిగా మనకు కూడా అటువంటి ఆలోచనలే కలుగుతాయి. సో అందుకోసమని ఇక్కడ సత్సాంగత్యాన్ని కలిగి ఉండి భగవంతుని పట్ల భక్తిని దృఢం చేసుకోవాలని చెప్తున్నారు. ఎటువంటి భక్తి అంటే నట్టడవిలో ఉన్న, నడి సముద్రంలో ఉన్న నా భగవంతుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తున్నాడు అన్నటువంటి దృఢ భావన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రద్ధ అన్నటువంటిది తగ్గకూడదన్నమాట, నమ్మకం అన్నటువంటిది పెరగాలి. తరువాత సాధన శాంత్యాది పరిచీయత. శాంతి ఆది పరిచీయతాం. పరిచీయతాం అంటే ఇన్కల్కేట్, పెంపొందింప చేసుకోవాలి, కలిగింప చేసుకోవాలి. వేటిని అంటే శాంతి ఆది, శాంతి మొదలైనటువంటి దీనే దైవీ సంపద అని అంటారు, శమాది షట్క సంపత్తి అని కూడా అంటారు. శాంతి మొదలైనటువంటి ఉన్నతమైనటువంటి సాధనల్ని మనలో పెంపొందింప చేసుకోవాలి, ఆ లక్షణాలని కలిగి ఉండాలని చెప్తున్నారు. శాంతి అంటే మనం సాధారణంగా వాడే పదము ప్రశాంతంగా క్వైట్ గా ఉండటం ఒక అర్థం. ఇక్కడ శాంతి అంటే శమ అని అర్థం. ఆది అంటే మొదలైనవి, శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అంటారు. దీన్ని శమాది షట్క సంపత్తి అంటారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి శమము, దమము. శమము అంటే మనో నిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు సాధన చేయాలి అనుకున్నారు, రెండు విధాలుగా అతని మనస్సు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగో అంటే, ఒకటి బయట నుంచి ఎవరైనా వచ్చి తలుపు తట్టినప్పుడు, ఎవరైనా పిలుస్తున్నారు, అప్పుడు లేచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. సాధన చేస్తున్న వ్యక్తి కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా బయటికి వెళ్తారంటే రెండే మార్గాలు. ఒకటి బయటి వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు వెళ్తారు, ఇంకొకటి ఈ వ్యక్తే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తారు, ఆయన మనసులో అనిపించినప్పుడు కదా. సో ఇక్కడ కూడా మనం సాధనలు చేస్తూ ఉన్నప్పుడు రెండు విధాలుగా మనకి డిస్టర్బెన్స్ అన్నటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎలాగూ అంటే, ఒకటి వచ్చేసి మన ఇంద్రియాలు ఇంద్రియ విషయాలని పొందుతూ వాటిని మనస్సులోనికి పంపించడం, అంటే బయట నుంచి వచ్చేటువంటి ఇవి లేవు, బయట ఏది వినడం లేదు, చూడడం లేదు, మాట్లాడడం లేదు, కూర్చొని ఉన్నాము, బయట నుంచి ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే మన మనస్సులోనే ఆలోచనలు అన్నటువంటివి కలిగి ఏదో చూడాలనో, ఏదో వినాలనో, ఏదో తినాలనో, ఎవరితోనో మాట్లాడాలనో మన మైండే మనల్ని ప్రేరేపించడం వల్ల బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో మొదటిది వచ్చేసి ఇంద్రియాల వల్ల, ఇంద్రియార్థాలు అన్నటువంటి లోపలికి రావడం వల్ల. ఇంకొకటి మన మనస్సు అన్నటువంటిది లోపల ఉన్నటువంటి వాసనల కారణంగా, కోరికల కారణంగా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో బయట నుంచి లోపలికి కానీ, లోపల నుంచి బయటికి కానీ ఎలా వెళ్ళినా, ఏం జరిగినా స్థిరంగా సాధన చేసే అవకాశం అయితే ఉండదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాంతి ఆది పరిచీయతాం అంటున్నారు. శమము, దమము కలిగి ఉండాలంటున్నారు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం అని చెప్పాం, అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనవసరమైనటువంటివి లోపలికి రాకుండా ఆపటం. చెడు ఉంది చూడకూడదు. మీరు చూసుంటారు 3 monkeys, మారుతులు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు కదా, అదే దమం. శమము అన్నప్పుడు మన మనస్సు బాహ్య ప్రపంచంలోనికి వెళ్లకుండా ఆపటం, ఇది శమ. శమాది, శాంత్యాది అన్నప్పుడు శాంతి, శమము రెండు ఒకటిగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎప్పుడు శమము ఉంటుందో, ఎప్పుడు దమము ఉంటుందో అప్పుడు శాంతి కూడా ఉంటుంది, అంతే కదా. మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచనలు లేనట్లయితే, ఇంద్రియాల ద్వారా ఏవి కూడా బాహ్య ప్రపంచం నుంచి లోపలికి రాకుండా ఉన్నట్లయితే మనసు అన్నటువంటిది స్థిమితంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమని ఇక్కడ శాంత్యాది అని చెప్పడం జరిగింది. సాధకుడు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు, మోక్షాన్ని పొందాలి అనుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి అర్హతల్లో ఇవి చెప్పుకున్నారనమాట. ఈ శమాది షట్క సంపత్తి అన్నటువంటిది
సాధన చతుష్టయ సంపన్న అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలను. క్షమాది సంపత్తి. సంపత్తి అంటే సంపద అంటున్నాం కదా, మనం చెప్పుకునేటువంటి బాహ్య సంపద కాదు, ఇది అసలైనటువంటి సంపద, దైవీ సంపద అన్నమాట, మనందరికీ కావలసినటువంటి. శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం. తరువాత సాధన దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం. సమ్యక్ త్యజ్యతాం అంటే పూర్తిగా వదిలిపెట్టాలి అంటున్నారు. వేటిని? దృఢతరం, దృఢమైనటువంటి కర్మల యందు ఆసక్తిని వదిలిపెట్టాలి అంటున్నారు. ఇంతకీ దృఢమైన కర్మలు ఏంటి అని అంటే, తామసికమైనటువంటి రాజసికమైనటువంటి ప్రేరణల వల్ల కలిగేటువంటిది, ఎక్కువ మన యొక్క ఇంద్రియ మనోబుద్ధుల శక్తులు అన్నటువంటివి నిర్వీర్యం చేసేటువంటివి కొన్ని కర్మలు ఉంటాయన్నమాట. ఆ కర్మలు చేసిన తర్వాత మనకి కొంచెం కూడా తృప్తి ఆనందము ఉండదన్నమాట. మన శరీరం అలసిపోతుంది, మనస్సు చికాకుగా అనిపిస్తుంది, బుద్ధి మొద్దుబారిపోతూ ఉంటుంది. అటువంటి కర్మలని వదిలిపెట్టమని చెప్తున్నారు. మనం బాహ్య ప్రపంచంలో ఉంటున్నాము, అనేక కర్మలు చేస్తున్నాము, వీటి గురించి ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కర్మలు చేస్తే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నటువంటిది మనకి తెలుసు. ఎక్కువ అనవసరమైన కర్మలన్నీ పెట్టుకున్నట్లయితే, అనేక వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నట్లయితే, అసలు తను ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో కూడా ఒక్కొక్కసారి మర్చిపోయి జీవితాన్ని యాంత్రికంగా గడుపుతూ ఉండడం జరుగుతుంటుంది. ఉరుకులు పరుగుల్లో పడిపోయి చివరికి వృద్ధాప్యం వచ్చి మరణ సమయం వస్తూ ఉన్నప్పుడు ఒక క్షణం అట్లా స్థిమితంగా ఉండి ఆలోచించడానికి కూడా సమయం ఉండదు అనమాట. ఏంటి జీవితం అన్నటువంటిది కూడా తెలుసుకోలేకపోవడం జరుగుతుంది. ఇక్కడ దృఢమైనటువంటి కర్మలు, అనవసరంగా వ్యవహారాలు అన్నటువంటివి పెంచుకోకూడదు అని చెప్తున్నారు. మనం కోరి కోరి వ్యవహారాలు పెంచుకుంటాము, ఆ వ్యవహారాల్లో పడిపోయి మనశ్శాంతి లేదు అనేసి బాధపడుతూ ఉంటాం. కర్మలు ఎక్కువగా ఉన్నట్లయితే రజోగుణ ప్రభావం వల్లే కర్మ జరుగుతుంది. జ్ఞానం పొందాలి, భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అంటే సత్వగుణం ఉండాలి. సో కర్మ రజోగుణం, సత్వగుణం అన్నటువంటిది జ్ఞానాన్ని పెంచుతుంది. అందుకోసమని ఇక్కడ దృఢమైన కర్మల్ని భక్తుడు, సాధకుడు వదిలిపెట్టాలి అంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ 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 అనేసి ఎక్కువ పనులు చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఒక అరగంట సేపు కూర్చొని భగవంతుని కోసం భజనలు పాడగలుగుతాము. ఒక 15 నిమిషాలైనా కూర్చొని జపం చేయగలుగుతాము. ఒక అరగంట సేపు ఒక బుక్ చదవగలుగుతాము. రోజుకు 10 గంటలు 15 గంటలు పనుల్లో ఉండేసి సడన్ గా ఒక అరగంట సేపు కూర్చోవాలి అన్నా కూడా మనసు వెంటనే స్థిమిత పడదు. మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం. శరీరం అలసిపోయినా, మనసు అలసిపోయినా, బుద్ధి అలసిపోయినా సాధన అన్నటువంటిది సాగదు. అందుకోసమని వ్యవహారంలో, వ్యవహారిక పనుల్లో మనము మన శక్తిని ఎంతవరకు వినియోగిస్తున్నామో చూడాలి. అవసరమైనంత మన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం మాత్రం మనం చేయాల్సి ఉంటుంది, అది డ్యూటీ కాబట్టి. అందుకని ఆ పదం వాడారు, దృఢతరం కర్మ అన్నటువంటిది పరిత్యజించమని చెప్తున్నారు. ఇది కూడా ఒక సాధన. తర్వాత సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం. మహాత్ములు ఎందరినో కలిసి ఉన్నారు, అనేక సత్సంగాలు వింటూ ఉన్నారు, అనవసరమైన కర్మలన్నింటినీ వదిలిపెట్టడం జరిగింది, శమము దమము అన్నటువంటివన్నీ పాటిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సాధకుడు ఇంకా ఉన్నతమైన జ్ఞానం ఎలా పొందాలి అంటే సత్ విద్వాను పసృప్యతాం. సత్ విద్వాన్ అంటే సత్, సత్ అన్నప్పుడు 2 అర్థాలు వస్తాయి. ఒకటి మంచి, ఇంకొకటి సత్యం. విద్వాన్ అంటే సత్యాన్ని తెలుసుకొని ఉన్నటువంటి వారు, జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వారు. ఇంకొక అర్థంలో నోబుల్ పర్సన్ అంటే ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు. ఇంకొక మాటలో చెప్పాలంటే సద్గురువుని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. అంతకుముందు మహాత్ముల్ని సత్సాంగత్యం కలిగి ఉండాలి, మహాత్ముల్ని కలవాలని చెప్పున్నారు కదా, అది సరిపోదా అంటే మహాత్ములు అందరికీ మహాత్ములే, అందరికీ బోధ చేస్తూ ఉంటారు, సత్సంగంలో అనేకం వింటూ ఉంటాము. కానీ మనకు కలిగినటువంటి సందేహాలు తీర్చేటువంటి వాళ్ళు, మనం సాధనలో ముందుకు వెళ్ళడానికి నిరంతరము మనతో పాటు ఉండి ముందుకు నడిపించేటువంటి సద్గురువు మనకంటూ ఉండి తీరాలన్నమాట.
ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకొని ఉన్నాము. మహాత్ములు అందరికీ మహాత్ములే, కానీ గురువు అన్నప్పుడు స్పెషల్ అన్నమాట. తప్పకుండా సద్గురువు అన్నటువంటి వాళ్ళు ఉండాలి. ఆ సద్గురువు ఫలానా అని మనకు అనిపించినప్పుడు, మనం ఎంచుకున్నప్పుడు ఆ మహాత్ముడు చెప్పేటువంటి బోధలు అన్నటువంటివి నిరంతరము కూడా వాటిని వింటూ ఆచరిస్తూ వెళ్ళినట్లయితే ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సులభంగా చేరొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, సత్సాంగత్యము కలిగి ఉన్నప్పుడు మహాత్ములు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, అక్కడక్కడ వింటూ ఉంటాము. కానీ ఆ విన్నటువంటివన్నీ సమన్వయం చేసుకునేటువంటి శక్తి మన బుద్ధికి ఉండకపోవచ్చు. ఒక సిస్టమేటిక్ గా ఉన్నతమైనటువంటి సాధనలు మనతో చేయిస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక గురువు అన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉండాలి. గుర్తు తెలియజెప్పేటువంటి గురువు అవసరం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి సద్విద్వాను పశుప్యతాం అన్నారు. సద్గురువు ఎవరు అని అంటే, మనకి చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేయించినప్పటి నుండి తల్లి మొదటి గురువు అంటారు, తండ్రి గురువే. తర్వాత మనకి ఆలు, ఇంతకు ముందు అయితే ఓ నా మహా అక్కడి నుంచి మొదలు పెట్టేవారు కదా. వాటిలో చాలా అంతరార్థం ఉందమ్మా. ఓ నా మహా శివాయ సిద్ధం నమః అన్నటువంటిది పరమశివ తత్వము నాకు సిద్ధించును గాక, ఓంకార స్వరూపం అన్నటువంటిది నాకు సిద్ధించును గాక అని అంతరార్థం వచ్చాయి. ప్రారంభంలో ఇప్పుడు అవి అక్షరాలు తీసేసి ఆ నుంచి మొదలు పెట్టున్నారు మన వాళ్ళు తెలియక. కానీ ఇప్పటికీ కూడా అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఆ ఓం అక్కడి నుంచి ఓం నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. మనకి చిన్నప్పుడు ఆలు కానీ ఏబిసిలు కానీ ఇవన్నీ నేర్పించినటువంటి గురువు. అక్కడి నుండి అనేక దశల్లో అనేక మంది గురువులు ఉన్నారు. కొంతమంది మంత్ర గురువులు ఉంటారు, ఈ ఉపనయన సంస్కారం చేయించినప్పుడు కానీ గాయత్రి మంత్ర ఉపదేశం చేసినటువంటి వాళ్ళు. మంత్ర దీక్ష ఇచ్చినటువంటి గురువులు కొంతమంది ఉంటారు, శిక్షా గురువులు కొంతమంది ఉంటారు, దీక్షా గురువులు కొంతమంది ఉంటారు. అనేక విషయాలు అనేక మంది ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా గురువులే. కానీ ఎవరైతే మోక్షం పొందడం కోసం అవసరమయ్యేటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకి బోధిస్తారో వాళ్ళు సద్గురు. సత్యాన్ని గురించి మనకి తెలియజెప్పేటువంటి వాళ్ళు సద్గురు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వారు సద్గురు. శ్రోత్రియుడు అంటే గురు పరంపర ద్వారా శాస్త్రములలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది ఆ పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకి అందజేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వారు. ఎందుకంటే కొంతమంది గురువుల నుంచి జ్ఞానం పొందుతారు, కానీ వాళ్ళు ఇతరులకి తెలియజెప్పలేకపోవచ్చు, వివరించలేకపోవచ్చు, అంత శాస్త్ర పరిజ్ఞానం ఉండకపోవచ్చు. సో గురువు శ్రోత్రియుడై ఉండాలి. అలా అని కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏవైతే చెప్తూ ఉన్నారో ఆ సాధనల గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆచరించి, ఒక జపం గురించి చెప్తున్నారు, ఆ జపం వాళ్ళు చేసి ఉండాలి, దాని ఫలితం ఏంటో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఒక సాధన గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ సాధన చేసేటప్పుడు కలిగేటువంటి ఆటంకాలు ఏంటి, మనసు ఎలా ఉంటుంది, ఇంద్రియాలు ఎలా ఉంటాయి, ఇంద్రియ నిగ్రహంలో మనో నిగ్రహంలో కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రతి ఒక్క చిన్న విషయంతో సహా సాధనలో ఉండేటువంటివన్నీ కూడా వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటారు. ఇప్పటికే మాటల్లో చెప్పడము అంటే దాని తర్వాత ఏమవుతుందో ఎలా వస్తుందో మనకి తెలియకపోయినట్లయితే గైడెన్స్ అన్నటువంటిది సరిగా ఉండదు. ఈవెన్ భౌతిక విషయాల్లో కూడా 1 గంట సేపు చెప్పొచ్చు, ఏంటి గుత్తి వంకాయ కూర చేయడం ఎలా అన్నటువంటిది. గంట సేపు చక్కగా ఐటమ్స్ అన్ని వివరించడము చెప్పడము అంతా చేయొచ్చు. కానీ ఆ గంట సేపు చెప్పిన ఆవిడికి గుత్తి వంకాయ కూర చేయడం అసలు రాకపోయి ఉండొచ్చు. చెప్పడం వస్తోంది కానీ ఆ రుచిగా చేయడము తెలియకపోయి ఉండొచ్చు. ఇంకొక ఆవిడకి ఆ వంకాయ కూర చేయడం చాలా బాగా తెలిసి ఉంటుంది, చేస్తారు, కానీ వివరించి చెప్పలేకపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆత్మజ్ఞానం, అమ్మ వంకాయ కూర ఎక్కడా బ్రహ్మజ్ఞానం ఎక్కడా అంటారా? జస్ట్ ఉదాహరణ కోసము అర్థం చేసుకోవడానికి. అది ఎలా చెయ్యాలో చెప్పగలగాలి, అది చేసేటువంటి అనుభవం కూడా ఉండాలి. అది తిన్నటువంటి వాళ్ళు ఆ రుచిగా ఉంది అని చెప్పి ఉండాలి, అంతకుముందు చేసి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉన్నటువంటి సద్గురువుని ఆశ్రయించమని చెప్తున్నారు. ఓన్లీ బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మనిష్టని కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించవచ్చు కదా అంటే,
వాళ్ళు ఆత్మానందాన్ని పొందుతూ ఉండొచ్చు. ఎంతో మంది హిమాలయాల్లో మహాత్ములు చాలా గొప్ప తపస్సంపన్నులు ఉన్నారు. కానీ వాళ్ళని వెళ్ళి ఊరికే చూసి నమస్కారం చేసుకొని రాగలుగుతారు. వాళ్ళ స్థాయి చాలా ఉన్నతమైంది. ఆ స్థాయికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని చూసిన వెంటనే పొందేటువంటి స్థితిలో మనము ఉండకపోవచ్చు. ఎక్కువ అజ్ఞానం అన్నటువంటిది ఉంది. వాళ్ళు నోరు తెరిచి వివరించి చెప్తే తప్ప మనకి అర్థం కాకపోవచ్చు. అందుకోసమని శ్రోత్రియుడైనటువంటి గురువు కూడా కావాలి అని చెప్తున్నారన్నమాట. సద్విద్వానుపసృప్యతాం. సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఏం చెయ్యాలి అంటే, గురువుగారండి నేను వచ్చేసాను, నాకు వెంటనే బ్రహ్మజ్ఞానం బోధించండి, టైం అవుతోంది, ట్రైన్కి వెంటనే వెళ్ళాలి, త్వరగా చెప్పేయండి. 4 రోజులు సరిపోతుంది అంటారా అండి, లేకపోతే వారం రోజులు ఆశ్రమంలో ఉండాలంటారా అండి? దేనికోసం అంటే మోక్షాన్ని పొందడానికి, బ్రహ్మజ్ఞానం పొందడానికి. సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం. గురువు గారు లభించిన తరువాత, ఆయన్ని ఆశ్రయించిన తరువాత ప్రతిరోజు కూడా ఆయన పాదుకలని సేవించాలి అని చెప్పుకున్నారు. ఇక్కడ పాదుకల్ని సేవించడం, గురువుగారిని ఆశ్రయించడం అంటే అంతరార్థంలో వచ్చేసి కేవలం గురువు గారికి ఫిజికల్ గా శారీరకం దగ్గరగా ఉన్నంత మాత్రాన, ఒకే ఆశ్రమంలో ఉన్నంత మాత్రాన జ్ఞానం అన్నటువంటిది లభించదు. ఆ మహాత్ముడు పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆయన బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని ఆచరించగలగాలి. ఇక్కడ ఆయన పాదుకల్ని ఎందుకు ప్రతిరోజు సేవించాలని చెప్పున్నారు అంటే, మన శరీరం అన్నటువంటిది పాదాల ఆధారంగా నిలబడి ఉంటుంది కదా. పాదాలకి ఏ హాని ఇబ్బంది కలగకుండా రక్షించేటువంటివి పాదుకలు. ఇక్కడ గురువుగారి పాదుకలు అన్నటువంటివి సనాతన ధర్మానికి, జ్ఞానానికి, ఆ ప్రతిష్ట కలిగి స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి దానికి ప్రతీక. దేని మీద అయితే గురువు గారు నిలబడి ఉన్నారో, ఇక్కడ నిలబడి ఉండడం అంటే ఫిజికల్ గా అని కాదు, అంతరార్థం తీసుకోవాల్సి ఉంటుంది. దేన్ని ఆధారం చేసుకొని ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నారో, దేన్ని ఆధారం చేసుకొని ఆయన మోక్ష స్థితిని పొంది ఉన్నారో, వాటన్నింటికి ఆధారభూతమైనటువంటి దానికి ప్రతీక పరమ పవిత్రమైనటువంటివి. రామాయణంలో భరతుల వారు రామచంద్ర ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అరణ్యంలో ఉండొద్దు అన్నయ్య, తిరిగి రండి అని ప్రార్థించినప్పుడు, లేదు తండ్రి మాట నిలబెట్టాల్సి ఉంటుంది, నేను రాను అని అన్నప్పుడు, మీరు రాలేకపోతే కనీసం మీ పాదుకలనైనా ఇవ్వండి, ఎందుకంటే సాక్షాత్తు మీ స్వరూపంగా వాటిని భావించి నేను సింహాసనం మీద పెట్టి నేను సేవకుడిగా పరిపాలన కొనసాగిస్తాను అని చెప్తున్నారు అన్నమాట. రాముల వారి పాదుకల్ని తీసుకొని భరతుల వారు శిరస్సు మీద ఉంచుకొని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద పెట్టి, ఆ సింహాసనం మీద ఉంచబడినటువంటి పాదుకల్ని సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుగా భావిస్తూ ఆయన్ని ఒక సేవకునిగా భావించుకొని నంది గ్రామంలో, రాజ్యంలోని కూడా వెళ్లకుండా, సుఖభోగాలు ఏవి ఆశించకుండా నంది గ్రామంలో ఒక గొప్ప తపస్విగా ఆ తపస్సులన్నీ చేస్తూ ఆయన చేసే రాజకార్యాలన్నీ ఏవైతే ఉంటాయో వాటిని ఆ పాదుకల దగ్గరికి వెళ్ళి విన్నవించేవారనమాట. మహారాజుకి ఎలా అయితే చెప్తారో, నేను ఈ రోజు ఇలా చేస్తున్నాను, ఈ ప్రజల్ని ఇలా చూసుకుంటున్నాను, ఇలా జరుగుతూ ఉన్నాయి అని నివేదన చేస్తూ ఉండేవారు. సో ఇక్కడ మనకి ఒక్కొక్కసారి గురువు గారు కళ్ళ ఎదురుగా ఉండొచ్చు ప్రత్యక్షంగా, ఒక్కొక్కసారి మనకు ప్రత్యక్షంగా దూరంగా ఉండొచ్చు, ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. కానీ పాదుకలు అన్నటువంటివి ఎల్లప్పుడూ కూడా సేవించబడుతూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. ఇక్కడ పాదుకలు అన్నప్పుడు కూడా కేవలం బాహ్యంగా ఉండేటువంటి పాదుకలని కాదు, మన హృదయంలో ఆ భగవంతుని, ఆ గురువు యొక్క, నాకు గురువు అన్నదానికి బదులు భగవంతుడనే వస్తుంది, గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కదా, ఆ సద్గురువు యొక్క పాదుకల్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆ పాదుకల్ని సేవించాల్సి ఉంటుంది. సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళు సద్గురువు పాదుకల్ని పట్టుకోకపోయినట్లయితే మాత్రం ఎక్కడ పడిపోతారో చెప్పలేదు. మాయ చాలా శక్తివంతమైంది. ఏ కొంచెం అహంకారం భావం వచ్చినా పడిపోతాము. అందుకోసమని నిరంతరము సద్గురు పాదుకల్ని మాత్రం వదలకూడదన్నమాట. నమో నమశ్రీ గురుపాదుకాభ్యాం, నమో నమశ్రీ గురుపాదుకాభ్యాం. ప్రతిరోజు అని ఎందుకు చెప్పున్నారు అంటే,
కొంచెం గ్యాప్ వచ్చినట్లయితే మన ఇంద్రియ మనోబుద్ధులు మన కంట్రోల్లో ఉండవు. అందుకోసమని నిరంతరము గురు శుశ్రూష అన్నటువంటిది చేస్తూ ఉండాలని. గురువు గారిని ఆశ్రయించాము, ఆయన సేవ చేస్తూ ఉన్నాము, ఆయన ప్రసన్నుడయ్యాడు. గురువు గారు చాలా ప్రసన్నంగా మన పట్ల చాలా ప్రీతిగా ఉన్నప్పుడు గురువు గారు అండి, నా జ్ఞానం కారణంగా నేను ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాను, నాకు జ్ఞానబోధ చేస్తారు. అడిగే విధానం కూడా గురువు గారిని ఎలా అంటే అలా ప్రశ్నించకూడదు, ఏవంటే అవి అడగకూడదు, ఏం అడగాలి ఎలా అడగాలి అన్నటువంటి తర్వాత సాధనలో శంకరాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. బ్రహ్మైకాక్షరమర్థ్యత. ఏం అర్థించాలి? విద్యార్థి అంటే విద్యను అర్థించేటువంటి వారు, అడిగేటువంటి వారు కదా. బ్రహ్మ ఏక అక్షరం అర్థ్యతాం. సద్గురువును ఆశ్రయించి ఆయన శరణు పొంది ఆయనకి సేవ చేస్తూ ఆయన ప్రసన్నుడైనప్పుడు నువ్వు ఏ ప్రశ్న అడగాలి అంటే బ్రహ్మ ఏక అక్షరం, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజెప్పేటువంటి ఏకాక్షరమైనటువంటి ఓంకార తత్వాన్ని గురించి అర్థించు. మీరు చెప్తారా లేదా అని బెదిరించద్దు గురువు గారిని. ఇన్ని రోజులు సేవ చేశాం కదా, మీకు ఇవన్నీ ఇచ్చాము, ఇంత చేశాం కదా, చెప్పండి మీరు. నో, అలా కాదు. మనం ఏమి ఇస్తే వాళ్ళు రుణం తీర్చుకోగలుగుతాం. వాళ్ళు మనం ఇచ్చే వేటికి కట్టుబడరు. మనలో ఉన్నటువంటి జిజ్ఞాసని చూస్తారు, మనలో ఎంత సిన్సియర్గా తత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుందో చూస్తారు, మనలో ఉన్నటువంటి భక్తిని చూస్తారు, మనలో ఉన్నటువంటి ప్రేమని వినయాన్ని చూస్తారు. ఇవి ఎవరిలో ఉంటే వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు సేవ చేసినా చేయకపోయినా వాళ్ళని అనుగ్రహిస్తారు. సో గురువు గారి దగ్గర ఆర్డర్ వేయొద్దు, చెప్పి తీరాలి అని అనకూడదు. నేను అర్హుని అనుకున్నట్లయితే అజ్ఞానంలో ఉన్నాను, ఎన్నో పాపాలు తప్పులు చేస్తున్నా నేను జన్మల్లోనూ, క్షమించి ఈ అజ్ఞానం నుంచి నన్ను బయటపడే. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం పవాబ్ధో మాముద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా. సాందీపని సాధనాలయంలో చదువుకునేటువంటి రోజులు గుర్తొస్తుంది. వివేక చూడమనిలో వస్తుంది ఈ శ్లోకం. గురువు గారిని ఆశ్రయించినప్పుడు స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధో. ఈ భవసాగరంలో పడి మునిగిపోతున్నాను స్వామి, దయచేసి నన్ను అనుగ్రహించండి, కరుణా కటాక్ష వీక్షణాలతో ఒక్కసారి నన్ను అనుగ్రహించండి, నాకు జ్ఞానబోధ చెయ్యండి అని ప్రార్థించారు. ఇది ఉన్నతమైనటువంటి సాధన. బ్రహ్మైకాక్షరమర్థ్యతాం. సద్గురు పరబ్రహ్మ స్వరూప తత్వాన్ని తెలియజెప్పేటువంటిది ఓంకారం అంటారు కదా. ఆ ఏక అక్షరం, క్షరము అంటే నశించేటువంటిది, అక్షరము అంటే నాశనరహితమైనటువంటి, ఆ నాశనరహితమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలిపేటువంటి ఓంకార తత్వాన్ని గురించి నాకు బోధ చెయ్యండి. ఇందులో అంతరార్థం వచ్చేసి ఉపనిషత్ జ్ఞాన భిక్షని నాకు పెట్టండి అని. గురువు గారు చాలా ఆనందించారన్నమాట. ఈ శిష్యుడికి తప్పకుండా జ్ఞానబోధ అందించాలి అని ఆయనకు అనిపించింది. మరి గురువు గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు శిష్యుడు ఏం చెయ్యాలి అంటే, ప్రశ్న అడగడం అయితే అడిగారు. కొంతమంది ఉంటారు ప్రశ్నిస్తారు కానీ సమాధానం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినరు, జ్ఞానబోధ జరిగేటప్పుడు శ్రద్ధ వహించరు. అలా కాదు, చాలా శ్రద్ధగా శ్రవణం చెయ్యాలని చెప్తున్నారు. తర్వాత సాధన శృతి శిరో వాక్యం సమాకర్ణ్యత, సమ్యక్ ఆకర్ణ్యత, చాలా శ్రద్ధగా వినాలి అని చెప్తున్నారు. వేటి గురించి? శృతి శిరో వాక్యం. శృతులు అంటే వేదాలు, శిరస్సు అంటే తల కదా. ఇక్కడ శృతి శిరస్సు, శిరోభాగము అంటే వేదములలో సారభూతమైనటువంటిది, వేదాంతము అని అంటాం కదా, అదే ఉపనిషత్ జ్ఞానం. శృతి శిరో వాక్యం అంటున్నారు.
ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞాన సారాన్ని తెలియజెప్పేటువంటి వాక్యములను గురించి శ్రద్ధగా శ్రవణం చేయాలని చెప్తున్నారు. ఇంతటితో బహిరంగ సాధన పూర్తయింది. ఇక్కడ శ్రవణం మొదలవుతోంది. శ్రవణం చేసే వరకు ముందుగా ఉన్నటువంటివి సాధకుడిగా భక్తుడిగా మంచి లక్షణాలను కలిగి ఉండి సద్గురువుని ఆశ్రయించి గురుపసక్తి అని అంటారనమాట. గురువు గారి సన్నిధిని చేరి ఆయన్ని సేవించి ఆయన ప్రసన్నుని చేసుకొని ఆయనని జ్ఞాన భిక్ష పెట్టమని అర్థించటము, ఇదంతా కూడా బహిరంగ సాధన. దీని తరువాత వచ్చేటువంటిది శ్రవణ మనన నిధిధ్యాసనలు. ఇవన్నీ కూడా అంతరంగ సాధన కిందికి వస్తుంది. 3వ శ్లోకం చూడండి. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం వాక్యార్థశ్చ విచార్యతాం. గురువుగారు చెప్పేటువంటి ఆ వాక్యములను శ్రద్ధగా శ్రవణం చేస్తూ వాటిని గురించి విచారణ అన్నటువంటిది చెయ్యాలి అని చెప్తున్నారు. శ్రవణము మననం, విచారణ చేయటం అంటే మననం కిందికి వస్తుంది. వాక్య అర్థములు అంటున్నారు కదా, ఇక్కడ శృతి శిర పక్ష సమాశ్రీయతం అంటున్నారు. ఇంతకీ ఈ శృతి శిరో వాక్యములు ఏంటి అని అంటే, మనకి 4 వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో 4 మహావాక్యాలు చెప్పడం జరిగింది. మహావాక్యము గొప్ప వాక్యం. మహావాక్యం అంటే పెద్దగా పొడవుగా ఉంటుందని కాదు, ఇందులో వచ్చేసి జీవ బ్రహ్మ ఐక్య స్థితిని గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకు మహావాక్యం అని చెప్తున్నాము అంటే, జీవాత్మ పరమాత్మ యొక్క కలయికని గురించి చెప్తూ ఉంది కాబట్టి ఆ ఏకత్వాన్ని గురించి బోధించేటువంటి దాన్ని మహావాక్యం అని అంటాం. వీటిలో వచ్చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాల్లో మనకి మాండుక్య ఉపనిషత్తులోను, తర్వాత చాందోక్య ఉపనిషత్తులో, ఐతరేయ ఉపనిషత్తులో, ముండకోపనిషత్తులో, కొన్ని ఉపనిషత్తుల్లో వచ్చేసి ఈ మహావాక్యాలు అన్నటువంటివి బోధించడం జరిగింది. వీటిల్లో వచ్చేసి నిర్వచన వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయ ఉపనిషత్తులో వస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞ అన్నటువంటిది బ్రహ్మస్వరూపము అంటారు. ఇంతకు ముందు కొంచెం ఈ వేదాంతపరమైన విషయాలు విన్నటువంటి వాళ్ళకి వెంటనే అర్థం అవ్వచ్చు. ప్రజ్ఞ అంటే ఎరుక, కాన్షియస్నెస్. దేని వల్ల అయితే మనం అన్నింటినీ తెలుసుకోగలుగుతూ ఉన్నాము, అజ్ఞాన స్వరూపం ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞ బ్రహ్మస్వరూపం. తర్వాత ఉపదేశ వాక్యం. గురువు గారు శిష్యుడికి నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపానివై ఉన్నావు అని చెప్తారు. తత్వమసి, తత్ అంటే అది, అది అంటే ఈశ్వర స్వరూపం, భగవత్ స్వరూపం. త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. తత్వం అసి, అదే నీవై ఉన్నావు. శరీర మనోబుద్ధుల స్థాయిలో, ఉపాధుల స్థాయిలో చూసినప్పుడు నీకు ఈశ్వరునికి భేదం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ ఉపాధులు తొలగించినప్పుడు ఈ జీవుడు ఆ ఈశ్వరుడు ఒకే స్వరూపం, ఒకే సచ్చిదానంద స్వరూపం. తత్వమసి, ఆ ఏకత్వాన్ని గురించి బోధిస్తూ ఉంటారు, ఉపదేశం చేయడం జరుగుతుంది. తత్వమసి శ్వేతకేతో అనేసి మనకి చాందోగ్యోపనిషత్తులో ఉపనిషత్తులు 9 సార్లు చెప్తారనమాట. తండ్రి కుమారుడికి జ్ఞానబోధ చేస్తూ తత్వమసి శ్వేతకేతు అని చెప్తారు. తర్వాత అయం ఆత్మ బ్రహ్మ. అయం, అయం అంటే ఇది ఆత్మ, ఈ ఆత్మే బ్రహ్మ. కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రహ్మస్వరూపం, బ్రహ్మస్వరూపం అంటే ఏదో బాహ్యమైనటువంటిది పరబ్రహ్మస్వరూపము, దానికంటే నేను వేరుగా ఉన్నాను అన్నటువంటి భావన శిష్యుడు కలిగి ఉండొచ్చు. అందుకోసమని గురువు గారు
అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే ఆ బ్రహ్మస్వరూపం. దీనికి ఆ పరబ్రహ్మ స్వరూపానికి భేదం అన్నటువంటిది లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, లోపలైనా బయటైనా అంతటా ఉన్నటువంటిది జీవుల్లో అయినా ఈశ్వరుల్లో అయినా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము ఒకటి అని గుర్తు చేస్తుంది. ఆ పరబ్రహ్మ స్వరూపం నేనే అని తెలుసుకున్నప్పుడు, అనంతమైనటువంటి సచ్చిదానంద తత్వం నేనే అని తెలుసుకున్నప్పుడు, ఆ అనుభవంతో బయటికి చెప్పేటువంటి వాక్యం అహం బ్రహ్మాస్మి. అహం నేను, నేనే, బ్రహ్మ అస్మి, పరబ్రహ్మ స్వరూపము నేనే అయి ఉన్నాను. ఇది అనుభవ వాక్యం. ఈ మహావాక్యాల గురించి, ఉపనిషత్తులో బోధించినటువంటి జ్ఞానాన్ని గురించి గురువు గారు చెప్తూ ఉన్నప్పుడు సమ్యక్ ఆకర్ణ్యతామని చెప్పారు కదా, శ్రద్ధగా వినాలి. అక్కడ నుండి అంతరంగ సాధన మొదలైంది. ఇక్కడ విచార్యతాం అంటున్నారు. వాటిని గురించి విచారణ చెయ్యాలి, మననం చెయ్యాలి అంటున్నారు. శృతి శిర పక్ష సమాశ్రీయతాం, శృతుల్లో చెప్పబడినటువంటి, ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఆ జ్ఞానాన్ని శరణు పొందాలి. అంటే ఆ ఉపనిషత్తు జ్ఞాన అనుగుణంగానే మననం అన్నటువంటిది జరగాలి, ఆశ్రయించాలి అని చెప్తున్నారు. ఒకసారి శృతిమాత అనుగ్రహం కలిగినట్లయితే భాగ్యవంతులు అంటే భాగ్యవంతులు. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అజ్ఞానము పటాపంచలైపోతుంది. మరి విచారణ చేసేటప్పుడు చర్చలు జరుగుతూ ఉంటాయి కదా, ఏమైనా సందేహాలు వస్తూ ఉంటాయి కదా అంటే, దుస్తర్కాత్ సువిరమ్యత శృతి మతస్తర్కోనుసంధీయత. దుస్తర్కాత్ సువిరమ్యత, ఎప్పుడు కూడా సాధకుడు దుస్తర్కం దగ్గరికి వెళ్ళకూడదు, అనవసరంగా వాదనలు అన్నటువంటివి చేయకూడదు. శృతుల్లో స్మృతుల్లో వీటన్నిటిలో చెప్పినటువంటి వాటిని వినాలి, మననం చెయ్యాలి. కానీ మన బుద్ధి స్థాయిలో ఉండేటువంటి ఆలోచనలతో వాటిని అర్థం చేసుకోలేక వాదనలోనికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు. అందుకోసం మనం ఏం చెప్తున్నారంటే, మరి విచారంలో ఎలాగూ చర్చలు అన్నటువంటివి తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా, సందేహాలు వస్తే తీర్చుకోవాల్సి ఉంటుంది కదా అంటే, శృతి మతస్తర్కోను సంధీయత. శృతి మత, శృతుల్లో ఏమైతే చెప్పున్నారో, గురువుగారు ఏదైతే బోధ చేస్తున్నారో, శాస్త్రంలో ఏదైతే చెప్పున్నారో దానికి అనుకూలంగా ఉండేటువంటి శాస్త్ర చర్చ అన్నటువంటిది చేయవచ్చు, సంవాదము ఉండొచ్చు. సత్యాన్ని తెలుసుకోవడానికి వాదన అన్నటువంటిది ఉండొచ్చు. కానీ వితండవాదము అన్నటువంటిది ఉండకూడదు, జల్పము అన్నటువంటిది ఉండకూడదు, తనదే నెగ్గాలి అన్నటువంటి భావన ఉండకూడదు. సత్యాన్ని గ్రహించకుండా ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి వాటన్నింటినీ ఖండిస్తూ ఉండటము ఉండకూడదు. వాదనలో అహంకారం అన్నటువంటిది వస్తుంది. అందుకోసమని సాధకులు ఎప్పుడు అనవసరమైన వాదనల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. దుస్తర్కాత్ సువిరమ్యతాం. ఎంతమంది గొప్ప గొప్ప పండితులు, అనేక శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ ఒక్క కారణంగా ఆ వాదనలలోనికి వెళ్ళి అనవసరంగా సత్యాన్ని తెలుసుకోలేక అక్కడే ఆగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసమని ఇక్కడ శంకరాచార్యుల వారు నిజమైన సాధకుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆయన అనేక శాస్త్రార్థాలు చేస్తున్నారు కదా. శాస్త్రార్థాలు అంటే సత్యాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు వర్గాల మధ్య కానీ వాదనలు అన్నటువంటివి జరగడం. ఉదాహరణ చూడండి, కొంతమంది వచ్చేసి పూర్వ మీమాంస గొప్పది అంటారు, కొంతమంది ఉత్తర మీమాంస గొప్పది అంటారు. అంటే కొంతమంది కర్మకాండే గొప్పది అంటారు, లేదు జ్ఞానకాండ గొప్పది, ఎప్పుడు కర్మలే చేస్తూ ఉంటే మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి కదా, అదే అల్టిమేట్ ఎలా అవుతుందని కొంతమంది వాదిస్తారు. మీరు వినే ఉంటారు, మండన మిశ్ర సురేశ్వరాచార్యుల వారు ముందు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు, మండన మిశ్రగా ఉన్నప్పుడు ఆయనకి ఆదిశంకరాచార్యుల వారికి మధ్య శాస్త్రార్థం అన్నటువంటిది జరుగుతుంది. శాస్త్రార్థంలో వచ్చేసి ఇద్దరు కూడా వాదనకి వచ్చినటువంటి వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే పర్వాలేదు, అది కూడా శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటి చర్చ జరగాల్సి ఉంటుంది. కొంతమంది వాళ్ళు చెప్పేటువంటి విషయము నెగ్గాలి అన్నటువంటి ఉద్దేశంతో శాస్త్ర విరుద్ధమైనటువంటి చర్చని చేస్తారు. అటువంటి చర్చలు అన్నటువంటివి సాధనకి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి దుస్తర్క సువిరమ్యత అని చెప్పున్నారు. ఆ తర్కం అన్నటువంటిది జరిగేటప్పుడు ఆ హేతువు కానీ, ఆ దృష్టాంతం కానీ, ఆ ప్రతిజ్ఞ వాక్యం కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాల్సి ఉంటుంది.
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరః గర్వః పరిత్యజ్యతాం. బ్రహ్మ అస్మి ఇది విభావ్యతాం, నేను సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అయి ఉన్నాను అన్నటువంటి భావన కలిగి ఉండాలి. అహహ అహహ గర్వ పరిత్యజ్యత, అహం అహం నేను అనేటువంటి అహంకార భావాన్ని వదిలిపెట్టాలి అంటున్నాను. ఈ రెండు అంశాల గురించి చెప్పుకునే ముందు ఇంతకు ముందు చెప్పినటువంటి దానికి ఇంకొంచెం వివరణ. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతి మతస్తర్కోను సంధీయతాం అన్నాం కదా. దీనికి మంచి ఉదాహరణలో వచ్చేసి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన గొప్ప ఉన్నత స్థితి జ్ఞాన స్థితిని పొందే ముందు ఒక మహాత్ముని దగ్గర శిష్యునిగా ఉంటారు. చాలా గొప్ప పండితుడు అనమాట. ఆయన దగ్గర అనేక శాస్త్రాలన్నింటినీ అధ్యయనం చేయడం జరిగి ఉంటుంది. గురువు గారు చాలా ఆనందపడేవారు అనమాట సదాశివ బ్రహ్మేంద్ర వారిని చూసి. ఇంత షార్ప్ ఇంటలెక్ట్ అనమాట, జీనియస్, మేధా సంపన్నుడు, గొప్ప వాక్ పటిమ కలిగి ఉండేటువంటి వారు అనమాట. ఎంత గొప్ప శక్తి సంపన్నులు అంటే ఎవరైనా వచ్చి శాస్త్ర విషయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈయన అసలు అవతలి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కూడా ఓడించేటువంటి వారు అనమాట, ఓడిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈయన చేతుల్లో. అయితే గురువు గారు అప్పుడప్పుడు కొంచెం చెప్తూ ఉండేవారు అనమాట, సాధనలో కొంచెం ఈ ఆటంకాలు కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉండేవారు. ఒకసారి ఏమవుతుందంటే ఎక్కడి నుండో శాస్త్రార్థం కోసం వేరే పండితులు వచ్చి ఉంటారు. ఈ సదాశివ బ్రహ్మేంద్రుల వారు అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో శాస్త్రార్థంలో పాల్గొనడం జరుగుతుంది. ఇద్దరి మధ్య చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ వాదోపవాదాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయనకు ఉన్నటువంటి మేధాశక్తికి వాక్పటిమ ధాటికి అవతలి వాళ్ళు తట్టుకోలేకపోతారనమాట. ఆ శాస్త్రార్థం జరిగేటప్పుడు అనేక మంది వచ్చి అవన్నీ శ్రవణం చేస్తూ వింటూ ఉంటారు. ఇవన్నీ గమనించినటువంటి ఒక వ్యక్తి వెళ్ళేసి సదాశివ బ్రహ్మేంద్రుల వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, మీ శిష్యుడండి ఈ విధంగా శాస్త్రార్థంలో పాల్గొని ఉన్నాడు, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరు పండితులంతా వచ్చున్నారు, ఎక్కడో వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉన్నారు అనేసి చెప్తారు. గురువు గారికి మనస్సులో కొంచెం ఆనందం కలిగినా కొంచెం బాధపడతారన్నమాట. నేను జ్ఞానాన్ని బోధించినప్పుడు తను బుద్ధి స్థాయిలోనే ఇంకా ఎక్కువ ఈ జ్ఞానాన్ని అంతటినీ ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అనుకో. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ చర్చ ముగిసిపోయిన తర్వాత ఈయనదే పై చెయ్యి, ఈయన విజయాన్ని సాధించుంటారు, గురువుగారి దగ్గరికి వస్తారనమాట. చాలా ఆనందంగా ఉంటారనమాట. మా గురువు గారు చెప్పిన విషయాలు చాలా గొప్పవి, ఇలా నేను విజయాన్ని సాధించాను అని మనసులో ఒక భావన. గురువు గారు అడుగుతారనమాట, ఈరోజు ఇలా చర్చ జరిగిందంట కదా. అవును గురువు గారండి, ఇలా జరిగింది, ఇలా వాళ్ళు ఈ విషయాలు చర్చించారు, నేను ఈ విషయాలు చెప్పున్నాను ఇలా అంటారు. గురువు గారు ఒక మాట, సదాశివ నువ్వు ఎప్పుడు మౌనంగా ఉండేది? అంటే నువ్వు ఎంతకాలం ఈ బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి వాటిలో శాస్త్ర విషయాలన్నీ చర్చిస్తూ ఇలా గొప్పవాడికి ఇట్లా ఉండాలనుకుంటున్నావా? ఇంతేనా? తత్వం తెలుసుకోవడానికి ఇది కాదు కదా ముఖ్యం. అంటే ఆయన అంతర్భావన ఇది. ఆ గురువు గారు అన్న మాట ఒక్కటి ఏంటంటే ఎప్పుడు నువ్వు మౌనం ఉండేది. ఆ క్షణం నుండి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు మౌనం వహించినారు. మళ్ళీ మాట్లాడారు. ఇంకెప్పుడు శాస్త్రార్థం చేయలేదు, ఎప్పుడు చర్చలకి కూర్చోలేదు. అసలైనటువంటి ఆత్మస్వరూప నిష్టని పొంది రమించారు. సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం, కిం వచనీయం కిమవచనీయం, కిం రచనీయం కిమరచనీయం, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఏం రాయాలి ఏం రాయకూడదు, సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం.
చర్చలు అన్నటువంటివి ఎందుకు అవసరం లేదు అంటే ఇవన్నీ ఒకానొక స్థాయి వరకు మననం జరగడం కోసం అవసరం. ఈవెన్ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా ఒక స్థాయి వరకు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పొందటానికి ఇవి సహకరిస్తూ ఉండాలి. ఏ క్షణంలో అయినా వీటన్నింటినీ వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. సాధనలో ఇవి భాగం, సాధనకి ఉపకరించాలి. అందుకోసమని శృతి మతస్థర్కోను సంధీయతామని చెప్తున్నారు. అదే గురువు గారు నువ్వెందుకు ఈ శాస్త్రార్థాలు ఇవన్నీ చేస్తున్నావు, మౌనంగా ఎప్పుడు ఉంటావు అని అంటే, అజ్ఞానంలో ఉన్న శిష్యుడైతే ఏం చేసి ఉంటారు? గురువు గారికి నన్ను చూసి అసూయగా ఉందేమో, ఆయన కంటే గొప్పవాన్ని అవుతున్నాననేసి అందరూ పొగుడుతున్నారనేసి ఇలా అంటున్నారేమో అనేసి అలా తీసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఈ జ్ఞానం పొందక ముందు కంటే పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అహంకారం. అందుకని నిరంతరం హృదయంలో సద్గురు పాదాలని స్మరిస్తూ. తర్వాత బ్రహ్మాస్మీతి విభావ్యత అహరహర్ గర్వ పరిత్యజ్యత. జీవభావం అన్నటువంటిది ఎప్పుడు నేను నేను అహం అహం అని వ్యక్తమవుతూ ఉంటుంది. పరిత్యజ్యత, దాన్ని వదిలిపెట్టాలి అంటున్నారు. మరి నేను అహం అన్నటువంటి జీవుని కాకపోతే నేను ఎవరిని అని అంటే, బ్రహ్మాస్మీతి విభావ్యత, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివై ఉన్నావు. ఇంతకంటే చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు? నువ్వు అల్పమైనటువంటి జీవుడివి కాదు. నీ ఆయుష్ కాలం ఇంత చిన్నగా ఉన్న కొన్ని సంవత్సరాలు కాదు. నీ ఇల్లు, నీ వ్యవహారాలు ఇవన్నీ చిన్న చిన్న అల్పమైనటువంటి ఇంతవరకే కాదు. నువ్వు అనంత స్వరూపాన్ని, మరణమే లేనటువంటి స్థితిని అని బోధ చేస్తూ ఉన్నారు. అందుకోసమని నిరంతరం అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని ఉన్నాను అని భావించమని చెప్తున్నాను. దీనికి ఒక చిన్న భార్యాభర్తలు ఇద్దరు దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత డైవర్స్ తీసుకోవాలనుకుంటారు అన్నమాట. వాళ్ళు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, మంచి దంపతులని అందరి చేత పిలిపించుకునేవారు, ఇద్దరు ఆనందంగా ఉండేవారు అనమాట. ఇదేంటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్రెడీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి, వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఉన్నారు, ఇప్పుడేంటి విడాకులు, ఏమంత బాధ వచ్చింది, ఏమంత కష్టం వచ్చింది, ఆనందంగానే ఉన్నారు కదా. కారణం ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఒపీనియన్ డిఫరెన్స్ అంట, అభిప్రాయ భేదము అంట. ఈ 40 సంవత్సరాల్లో లేని సడన్ గా ఇప్పుడు దేని వల్ల అభిప్రాయ భేదం వచ్చింది అంటే ఇది రిలీజియస్ డిఫరెన్స్, అంటే ఈ ఆధ్యాత్మికంగా భక్తి విషయాల్లో నాకు ఆయనకి ఏకత్వం అన్నటువంటిది లేదు అంటారు. దాని ముందు ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించవచ్చు, ఎవరి మార్గాన్ని వాళ్ళు అవలంబించవచ్చు. కొందరికి కొన్ని సాధనలు నచ్చుతాయి, ఇంకొందరికి ఇంకొన్ని సాధనలు నచ్చవచ్చు. ఎవరి సాధన వాళ్ళు చేసుకోవచ్చు కదా, అందులో ఇబ్బంది ఏముంది, దానికి విడిపోవాల్సిన అవసరం ఏముంది అంటే లేదు, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి విషయము, అసలు నేను అంగీకరించలేకపోతున్నాను అంటారు ఆవిడ. ఇంతకీ ఏంటి అది అంటేను ఆయన అనుకుంటున్నారు ఆయనే భగవంతుడు అంట. అహం బ్రహ్మాస్మి అని చెప్పున్నారు కదా ఇక్కడ, ఆయనే భగవంతుడు అంట, ఆయనే బ్రహ్మం అంట. అది ఎలా సాధ్యం అవుతుంది? నేను దీన్ని ఎప్పటికీ అంగీకరించలేను, అందుకోసం అనేసి ఉండిపోవాలి. ఇది ఇంకా పెద్ద అజ్ఞానం. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అన్నటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పుకోవడం కోసం కాదు, మన లోపల అనుభూతి పొందడం కోసం. వ్యవహారంలో మనకి ఏదైతే స్థాయి ఉంటుందో, వర్ణాశ్రమ ధర్మాల్లో ఏ స్థితిలో ఉంటామో దానికి అనుగుణంగా మనము బాహ్య ప్రపంచంలో వర్తిస్తూ ఉండాలి, కర్మలు చేస్తూ ఉండాలి. కానీ లోపల మాత్రం అమ్మాయి అంటే అహం బ్రహ్మాస్మి. అర్ధరాత్రి నిద్ర లేపి అడిగిన హూ ఆర్ యు అంటే మీ పేరు చెప్పొద్దు, అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. ఏమో ఎప్పుడైనా వచ్చి అడుగుతారేమో అర్ధరాత్రి నిద్ర లేపి, ఎవరు నీ ఎరుక ఏంటి? అహం బ్రహ్మాస్మి. బ్రహ్మాస్మీతి విభావ్యత అహరహర్ గర్వ పరిత్యజ్యత. అయితే ఇక్కడ ఒక విషయం అడగవచ్చు, జీవభావం అన్నటువంటిది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నేను పలానా వ్యక్తిని అన్నటువంటిది స్ట్రాంగ్ గా ఉంటుంది కదా జీవుని అనేసి, నేను స్త్రీనని, నేను పురుషుణ్ణని, నేను ధనవంతునని, నేను పేదవాణ్ణని, నేను చదువుకున్నవాడిని, నాకు చదువు రాదనేసి ఇవన్నీ కూడా ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉంటాయి కదా.
మనం చేసే ప్రతి కర్మ కూడా ఈ జీవభావాన్ని ఆధారం చేసుకునే జరుగుతూ ఉంది కదా. మరి సడన్ గా ఇదంతా కాదు బ్రహ్మతత్వము అని చెప్పినప్పుడు వెంటనే అంగీకరించడానికి సాధ్యమవుతుందా అంటే, అజ్ఞానం పూర్తిగా తొలగిపోయే వరకు అహం బ్రహ్మాస్మి అన్నటువంటిది అనుభవంలోనికి రాదు వాస్తవం. కానీ సాధన ఏంటి అంటే, అహం బ్రహ్మాస్మి అని భావిస్తూ ఉన్నట్లయితే ఇన్ని కోట్ల జన్మల్లో నేను జీవుని అనుకొని జీవభావం కొనసాగుతుంది కదా. ఇక్కడ నేను జీవుని కాదు అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉన్నప్పుడు కేవలం ఇది ఒక మంత్ర జపం కాదు, అలానే హిప్నటైజ్ చేయడం కూడా కాదు, నువ్వు బ్రహ్మాని అని. ఎందుకంటే చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట, అందుకోసం అనేసి సమాధానాలు రూపంలో అయితే ఇది హిప్నటైజ్ చేయడము కాదు, ఒక జపం లాగా రోజు అహం బ్రహ్మాస్మి అని అనుకోవడము కాదు. సాధనలో భాగంగా విచారణ చేస్తూ రాంగ్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ జీవభావాన్ని తొలగించడానికి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి భావన ఉపయోగపడుతుంది. అందుకోసమని ఈ విధంగా చెప్తున్నారు, ఇది సాధనగా చెప్తున్నారు. ఈ భావన కొనసాగుతూ ఉన్నట్లయితే దీన్ని అఖండాకార వృత్తి అంటారు. వృత్తి అంటే ఆలోచన. ఎంత సహజంగా అయితే నేను జీవుణ్ణి అన్నటువంటి భావన ఉంటుందో అంతే సహజంగా జీవభావం పోయి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి భావన రావాల్సి. సో సాధనలో ఉన్నప్పుడు, విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఇది ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది. అనుభూతి కలిగినప్పుడు సహజమైనటువంటి లక్షణం, ఇంకా లక్షణం కూడా కాదు, సహజ స్థితి. అహరహర్ గర్వ పరిత్యజ్యతాం, నేను అన్నటువంటి గర్వాన్ని వదిలిపెట్టమని చెప్తున్నారు. దేహేహం మతిరుజ్యతాం బుధజనైర్వాద పరిత్యజ్యతాం. 3వ శ్లోకం చివరిలో దేహ అహం ఇది మతిరుజ్యతాం, నేను ఈ దేహాన్ని అన్నటువంటి భావాన్ని వదిలిపెట్టమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ దేహంతో తాదాత్మ్యత ఉండటం వల్ల ఈ ప్రపంచంలో అన్ని వ్యవహారాలు దీనికి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఈ దేహం నుండి ఏర్పడము జరుగుతుంది. ఈ నామరూపాలతో కూడి ఉన్నటువంటి ఉపాధి నేను కాదు అని అనుకున్నట్లయితే అసలైనటువంటి స్వరూపము తెలుస్తుంది. అందుకోసమని దేహేహం మతిరుచ్యతాం, దేహం నేను అనుకుంటే ఈ దేహానికి ఎన్ని కావాల్సి వస్తుందో, దేహం నేను కాదు అనుకున్నట్లయితే ప్రశాంతత, ఆనందం. బుధజనైర్వాద పరిత్యజ్యతాం, బుధజనులతో వాదం చెయ్యొద్దు అంటున్నారు శంకరాచార్యులు. బుధజనులు అంటే జ్ఞాన సంపన్నులు, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు. వాళ్ళతో వాదన ఉండకూడదు. అంటే వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే ఖండించకూడదు, వాళ్ళని విమర్శించకూడదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే మహాత్ములతో వాదనకి వెళ్ళినట్లయితే నష్టపోయేది మనమే. వాళ్ళు ఆల్రెడీ జ్ఞానాన్ని పొంది ఉంటారు కాబట్టి వాళ్ళకేం నష్టం లేదు. మహా అయితే వాళ్ళు ఊరికే మౌనం వహిస్తారు అంతే. మనం అజ్ఞానంలో ఉండి తెలిసి తెలియక వాళ్ళని విమర్శిస్తూ ఖండిస్తూ ఉన్నట్లయితే మనమే నష్టపోతాం. కాబట్టి బుధజనులతో ఎప్పుడు వాదం అన్నటువంటిది పనికిరాదు. వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే అర్థించేటువంటి స్థాయిలో మనము ఉండాలి. అప్పుడు ఆ జ్ఞాన పరంపర, జ్ఞాన గంగ అన్నటువంటిది ప్రవహిస్తూ మనల్ని పునీతుల్ని చేయడం జరుగుతుంది. ఒకసారి కబీర్ దాస్ గారు చాలా గొప్ప మహాత్ముడిగా అందరి చేత కీర్తింపబడుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి ఒక ఆయన వస్తారనమాట, ఒక గొప్ప పండితుడు. ఆయన వచ్చేసి ఇక్కడ ఎవరో కబీర్ దాస్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారంట కదా, ఆయన ఏదో చాలా గొప్పవారు అనేసి అందరూ అనుకుంటూ ఉన్నారు, నేను ఆయనతో పోటీకి నిలవాలనుకుంటున్నాను, ఎవరు చేయిస్తారో చూద్దాం అనేసి అంటారనమాట. ఈ విషయం కబీర్ దాస్ గారికి కొంచెం ముందే తెలుస్తుంది. ఇలా ఎవరో వేరే ప్రదేశం నుండి మనం ఉన్నటువంటి ప్రదేశానికి ఒక ఆయన వచ్చారు, మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు ఆయన అనేసి అంటారు. అంటే ఆహా అలాగా అనేసి కబీర్ దాస్ గారని ఆయన వస్తారనమాట. మహాత్ముడు వచ్చినప్పుడు ఆయన చాలా గొప్ప పండితుడే, కాకపోతే అహంకారం అన్నటువంటిది ఇంకా ఉందన్నమాట, లేచి మాత్రం ఉంది. మిగతా వాళ్ళకంటే గొప్ప అనిపించుకోవాలన్నటువంటి భావన. కబీర్ దాస్ గారు ఆయన ఎదురుగా వచ్చినప్పుడు నమస్కరించి, మీరు చాలా గొప్పవారని చెప్పున్నారండి, మీరు మేమున్నటువంటి స్థలానికి ప్రదేశానికి రావడం మా భాగ్యం అండి అనేసి ఆదరిస్తారు. ఆయన అంటారు, ఇవన్నీ తర్వాత నేను నీతో వాదించడానికి వచ్చాను,
సామర్థ్యంతో నేను పోటీకి నిలవాలనుకుంటున్నాను, నేను జయించి చూపించాలనుకుంటున్నాను అందరికీ అని అంటారు. కబీర్ దాస్ గారు ఒక చిరునవ్వు నవ్వి, అవునా, నన్ను ఓడించడమే మీ లక్ష్యం అయినట్లయితే నేను ఆల్రెడీ ఓడిపోయానండి అని అంటారు. ఇంకా వాదించాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, చర్చ అవసరం. ఆయన వచ్చినటువంటి ఆయన సత్యాన్ని గురించి తెలుసుకోవడానికో లేకపోతే మననం చేసుకోవడానికో, ఇద్దరు భక్తులుగా ఇద్దరు సాధకులుగా కలిసినప్పుడు శాస్త్ర విషయాలు మాట్లాడొచ్చు, చర్చించవచ్చు. ఆ ఉద్దేశంతో వచ్చి ఉంటే మాట్లాడొచ్చు. ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని వచ్చినప్పుడు ఇంకా వాదించడం ఎందుకు, చర్చ ఎందుకు, అనవసరం కదా. నేను ఆల్రెడీ ఓడిపోయానండి అని అంటారు. ఈ మాట అన్న తరువాత ఆ ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది, నాకంటే మీరే గొప్పవారు, నేను ఇంకా బుద్ధి స్థాయిలో ఆలోచిస్తూ అహంకారంతో నేను గొప్ప అనిపించుకోవాలనుకున్నాను, నాకంటే మీరే ఉన్నత స్థాయిలో ఉన్నారు అనేసి శిరస్సు వంచి నమస్కరించి బుధజనై వాద పరిత్యజ్యతాం, బుధజనులతో ఎప్పుడు వాదించకూడదు అని శంకరాచార్యుల వారు తల్లిదండ్రులు బిడ్డలకి ప్రేమగా చెప్తారు చూడండి. ఇంకా అంతకంటే ప్రేమగా మనందరికి చెప్తున్నారు. మనందరం ఆయన బిడ్డలం కదా, సాధకులం కదా. సో సాధకులారా, మీరందరూ కూడా బుధజనులతో ఎప్పుడూ కూడా వాదనకి వాళ్ళల్లో దోషాలను చూసేటువంటి గొప్ప వాళ్ళం కాదు మనము, వాళ్ళని విమర్శించేటువంటి శక్తి మనకి లేదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనకి తెలియదు, మనం అజ్ఞానంలో ఉన్నాము. వాళ్ళు ఏదైనా మంచి చెప్తూ ఉన్నట్లయితే అంగీకరించడానికి నీకు ఇబ్బంది లేదనుకుంటే అంగీకరించు, ఆచరించు. లేదు నీకు నచ్చట్లేదు, కామ్గా ఉండు, అంతేగాని వాదనకి మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దు అని. మన సంస్కారం ఏంటి? మహాత్ములకి శిరస్సు వంచి నమస్కరించాలి. వాళ్ళ రూపంలో భగవంతుడే మనల్ని అనుగ్రహిస్తాడు. 3వ శ్లోకం సంపూర్ణమైంది. రేపటి రోజున 4-5 శ్లోకాల్ని గురించి చెప్పుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.